వాస్తవంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మీరు వెళ్ళిపోండి అన్నటువంటి పంపించేశారు. వాళ్ళిద్దరూ వచ్చేసారు, పురంధేశ్వరి శ్రీను తర్వాత సోమవీర్రాజు. అక్కడ వీళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళకి ఇన్ని అనేది లెక్క చెప్పాల. ఇన్ని అనే లెక్క తెలిసింది సంతోష్ జీ ఒక్కడికి. అది ఒక కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళ దాన్ని వీళ్ళు కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మొదట పార్టీ నాయకత్వం మనం ఎన్ని చోట్ల బలమైనటువంటి పోటీ ఇవ్వగలం, ఎన్ని చోట్ల గెలిచే అవకాశం ఉందన్నది లెక్క తీసుకురమ్మన్నారు. వీళ్ళు 66 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాల్లో మనం శక్తివంతమైనటువంటి పోటీ ఇవ్వగలం అన్నటువంటి లెక్క తీసుకెళ్లారు. శివప్రకాష్ జీ వీళ్ళు కూర్చుని కసరత్తు చేసింది అది. ఆ తర్వాత సంతోష్ జీ దగ్గర కూర్చున్నప్పుడు దాన్ని స్క్రూటినైజ్ చేసుకున్నప్పుడు 25 అసెంబ్లీ 12 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు చేసుకొచ్చారు ఫైనల్గా. అందులో 3 పేర్లని ఫైనల్ చేసుకుని అందులో ఒక్కొక్క పేరుని ఫైనల్ చేసుకున్నారు. ఇది ఓవరాల్గా జరిగినటువంటిది. టోటల్గా చూసుకుంటే కనుక దాంట్లో 8 స్థానాల్ని ఫైనల్ చేయాలి పార్లమెంట్కి అన్నప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాజంపేట, తిరుపతి, నరసాపురం, కాకినాడ ఇవి అడుగుతున్నది. హిందూపురం, అరకు అడుగుతున్నది, అనంతపురం ఇవి అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ. టోటల్గా 12 స్థానాలు అడిగింది. అందులో 8 వచ్చేటప్పుడు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాజంపేట, తిరుపతి, నరసాపురం, అరకు ఇవి. ఇందులో అరకులో ఏదైతే ఇంతకుముందు గీత రావటం, బీజేపీలోకి వస్తూ ఉంటాం, అట్లాగే విజయవాడకు వచ్చేటప్పటికి మాజీ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ ఇటు బీజేపీలోకి రావడానికి సిద్ధపడటం, ఒకవేళ పొత్తుంటే కనుక పోటీ చేయడానికి సిద్ధమంటాం. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి సోమవీర్రాజు ఆర్ పురంధేశ్వరి ఇట్లాంటి లెక్కలు వేసుకుని ఉన్నాడు. ఇక ఫైనల్ చేయాల్సింది నెక్స్ట్ పొత్తుల చర్చల్లో.